ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూనిఫామ్ వెలాసిటీతో క్యామ్ని ఏ విధంగా డ్రా చేయాలో నేర్చుకుందాం. దీనికి ఎగ్జాంపుల్గా నేను అవుటర్ స్ట్రోక్ 60 degrees అండ్ బేవ్డ్ వచ్చేసి 30 degrees, రిటర్న్ స్ట్రోక్ 60 degrees, ఫాలోవర్ 40 mm అండ్ క్యామ్ రేడియస్ వచ్చేసి 25 mm యూజ్ చేస్తున్నాను. సో వీటిని యూజ్ చేసి మనం ఇప్పుడు యూనిఫామ్ వెలాసిటీతో క్యామ్ని ఫామ్ చేద్దాం. క్యామ్ని మనం డ్రా చేయాలంటే దానికి ముందుగా మనం డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ కావాలి ఫ్రెండ్స్. సో మనం డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ మెయిన్ ఇంపార్టెంట్. సో డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే మనకు స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్కేల్ కావాలి. సో స్కేల్ని ఏ విధంగా తీసుకుంటానంటే 10 degrees = 10 mm ఆర్ 1 centimeter. ఈ విధంగా స్కేల్ తీసుకొని నేను ఇప్పుడు యూనిఫామ్ వెలాసిటీతో క్యామ్ని డ్రా చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్గా మనం డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేస్తామంటే ఫస్ట్గా దీన్ని కన్వర్ట్ చేసుకుందాం. అవుటర్ స్ట్రోక్ వచ్చి 60 degrees. సో ఏమవుతుంది, 60 degrees = 60 mm అండ్ 30 degrees = 30 mm. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ఏమైనా రాస్తామంటే ఫస్ట్ వచ్చేసి అవుటర్ స్ట్రోక్ ఫ్రెండ్స్. అవుటర్ స్ట్రోక్ వచ్చేసి మనకు 60 degrees అన్నాం కాబట్టి 60 mm. ఓకే, ఇట్ ఈస్ ద అవుటర్ స్ట్రోక్. అండ్ బేవుల్ వచ్చేసి 30 mm. సో 30 కాబట్టి 9 అవుతుంది. సో ఇట్ ఈస్ ద బేవుల్. అండ్ రిటర్న్ స్ట్రోక్ వచ్చేసి మళ్ళీ 60. సో మళ్ళీ 60 కాబట్టి 9 నుండి తీసుకుంటే 60. ఓకేనా. సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనం లెంత్ ఎంత తీసుకోవాలంటే వెర్టికల్గా అంటే మనకి ఇచ్చినటువంటి నైఫ్ ఎడ్జ్ ఎంత ఉంటుందో అది తీసుకోవాలి ఫ్రెండ్స్. సో నైఫ్ ఎడ్జ్ వచ్చేసి మనకు 40 mm ఉంది. సో 40 తీసుకోవాలి, 40 mm. ఓకేనా. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత దీన్ని రెక్టాంగిల్ షేప్లో ఫామ్ చేసుకోండి. సో ఇటు కూడా 40 తీసుకుందాం. సో వీటిని జాయిన్ చేద్దాం. సో మనకు ఒక రెక్టాంగిల్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా ఫామ్ అయిన తర్వాత వీటిని జాయిన్ చేద్దాం. ఇట్ ఈస్ ద అవుటర్ స్ట్రోక్, ఇట్ ఈస్ ద బేవిల్ అండ్ రిటర్న్ స్ట్రోక్. ఇటుపక్క బేవిల్ ఉంటుంది ఫ్రెండ్స్, అయితే మనకు అది యూజ్ అవ్వదు. సో కాబట్టి డ్రా చేయలేదు. ఓకేనా. సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత డైమెన్షన్స్ ఇద్దాం ఫ్రెండ్స్. డైమెన్షన్స్ అవుటర్ స్ట్రోక్, బేవిల్, రిటర్న్ స్ట్రోక్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనం పార్ట్స్కి డివైడ్ చేయాలి. సో అవుటర్ స్ట్రోక్ని ఇన్ పార్ట్స్ చేస్తాము, రిటర్న్ స్ట్రోక్ని కూడా అన్ని పార్ట్స్ చేయాలి. సో నేను ఇక్కడ అవుటర్ స్ట్రోక్ని 6 parts చేస్తాను ఫ్రెండ్స్. అంటే రిటర్న్ స్ట్రోక్ కూడా 6 parts చేయాలి. సో 6 parts ఏమైనా చేస్తామంటే 6/6. సో మనకు ఉన్న లెంత్ అనేది 60 mm, నాకు కావాల్సిన పార్ట్స్ 6 చేస్తే మనకు 10 mm వస్తుంది ఒక పార్ట్ అనేది. సో ఒక పార్ట్ అని 10 mm వస్తుంది కాబట్టి దాన్ని డివైడ్ చేద్దాం. అలాగే రిటర్న్ స్ట్రోక్ కూడా మనం 6 parts డివైడ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత నెంబరింగ్ ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. 1 2 3 4 5 6. సో రివర్స్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడైతే మనం 5 4 3 2 1 0. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత యూనిఫామ్ వెలాసిటీకి ఏం చేయాలంటే ఈ 0 పాయింట్ని అండ్ 6 పాయింట్ని ఎండింగ్ పాయింట్ జాయిన్ చేసింది డైరెక్ట్గా. సో అంటే రైట్ క్రాస్గా ఈ చివరి పాయింట్ని అండ్ ఈ చివరి పాయింట్ని డైరెక్ట్గా జాయిన్ చేసింది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ ఇటు కూడా సేమ్.
సో మనకు జాయిన్ అయిన పాయింట్స్ అనేవి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. వీటిని యూజ్ చేసి మనం క్యామ్ని డ్రా చేస్తాం. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ఏ విధంగా అర్థమో తెలుసు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్యామ్ని ఏ విధంగా డ్రా చేయాలో నేర్చుకుందాం. సో మన క్యామ్ వచ్చేసి 25 mm రేడియస్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో 25తో ఒక సర్కిల్ ఫామ్ చేద్దాం. ఫస్ట్గా 25 రేడియస్. సో 25 తీసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక సర్కిల్ అయితే ఫామ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఇది చూద్దాం. మనకు అవుటర్ స్ట్రోక్ వచ్చేసి 6 degrees అన్నాడు. సో 6 degreesని మనం పెట్టుకుందాం. 6 degrees. సో 10, 20, 30, 40, 50, 60 degrees ఒక పాయింట్ పెట్టుకుందాం. సో దీన్ని మనం ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకుందాం. లైట్గా ఎక్స్టెండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి బేబుల్. సో బేబుల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో దీన్ని కూడా మెల్లిగా ఎక్స్టెండ్ చేసేది 30 degrees. అండ్ రిటర్న్ స్ట్రోక్ వచ్చేసి మళ్ళీ మనకి 6 degrees కాబట్టి మళ్ళీ 60 degreesతో 60 degrees. అండ్ మిగతా పార్ట్ మాత్రం బేబుల్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది 60 అండ్ ఇది 30 అండ్ 60. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనం 6 పార్ట్స్ చేస్తాం, డివైడ్ చేసాం కాబట్టి దీన్ని కూడా 6 పార్ట్స్ చేయాలి ఫ్రెండ్స్. సో 60 అంటే మనకి ఏమవుతుందంటే 10 degrees వస్తుంది. సో ప్రతి 10 degreesకో మనం డివైడ్ చేసుకోవాలి. సో 1, 2, 3, 4, 5, 6 ఎక్కువగా చేసుకోవాలి ఫ్రెండ్స్. 6 పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. ఓకేనా ఫ్రెండ్స్, సో వీటిని కూడా అలైన్మెంట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం డిస్ప్లేస్మెంట్ నుండి డయాగ్రామ్ ఇచ్చేసి డ్రా చేయాలి. సో ఏ విధంగా అంటే పాయింట్ 1 ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక పాయింట్ 1 నుండి ఏకి ఎంత డిస్టెన్స్ చూసి చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుంటే మనకు ఏ పాయింట్ నుండి 1కి ఎంత డిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ డిస్టెన్స్ వచ్చేసి 1 పాయింట్ నుండి ఒక పాయింట్ అయితే ఆర్క్ డ్రా చేసుకోవాలి. అండ్ సెకండ్ కూడా అలాగే ఫ్రెండ్స్. సో రెండో పాయింట్ నుండి వీక్ ఎంత డిస్టెన్స్ ఉంది మేనేజ్ చేసుకొని మళ్ళీ సెకండ్. సో థర్డ్ ఆల్సో డిస్టెన్స్ మ్యాచ్ చేయాలి, ఆర్క్. సో ఇలా అన్నిటికి కూడా మనం డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అన్నిటికీ మనం డ్రా చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఆల్ డ్రా చేసిన తర్వాత లైట్గా లైన్స్ జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. లైట్గా లైన్ డ్రా చేస్తే ఇది ఫ్రెండ్స్ మన క్యామ్. సో యూనిఫామ్ వెలాసిటీ ఇస్తే మనం ఈ విధంగా యూనిఫామ్ క్యామ్ని డ్రా చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.